श्रीगुरुभ्यो नमः। हरि ओम्। ओं नमो भगवते वासुदेवाय। नमोऽस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः। श्री వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందరి విశేషాలు తెలుసుకుంటున్నటువంటి అందరికీ నూతన ఆంగ్ల వత్సరాది శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరము ఆంగ్ల వత్సరాది జనవరి 1వ తేదీన రావడం, అందరూ జరుపుకోవడం ప్రతి సంవత్సరము జరిగేటువంటి ఒక విశేష కార్యక్రమమే. అయితే ఈ సంవత్సరం ఉన్నటువంటి 2025వ సంవత్సరానికి సంబంధించిన ఆంగ్ల వత్సరాది ఒక విశేషంతో కూడుకొని ఉన్నది. అదేమిటంటే, మార్గశీర్ష మాసంలో తిరుప్పావై ఉత్సవాలు, ధనుర్మాస మహోత్సవాలు జరుపుకునేటువంటి సందర్భంలో అందులోనూ గోపికలందరూ కూడా నందగోపుని యొక్క భవనానికి చేరిన తరువారి అందరికీ మోక్షాన్ని ప్రసాదించగలిగినటువంటి వాడు, ఇహలోక సౌఖ్యాలను ప్రసాదించగలిగినటువంటి వాడు అయిన కృష్ణ పరమాత్మను నిద్ర లేపబోతున్నారు. ఆయన ఈ రోజున మేల్కొల్పబడుతూ ఉన్నాడు. అలాంటి పాసురం 17వ పాసురం మనం ఈ రోజున చెప్పుకోబోతున్నాం. కాబట్టి లోకాన్ని రక్షించేటువంటి పరమాత్మను నిద్రలేపబడుతున్నటువంటి పాసురాన్ని ఈ రోజున పఠించుకోవడం అనేటువంటిది నూతన ఆంగ్ల వత్సరం రాబోయేటువంటి సంవత్సరంలో మనందరికీ కూడా భగవత్ కటాక్షాన్ని తప్పనిసరిగా ప్రసాదిస్తుంది అనే ఒక విశ్వాసాన్ని అందిస్తోంది. కనుక హైందవ సనాతన ధర్మవాదులందరికీ కూడా, ఆస్తికులందరికీ కూడా కృష్ణ భగవానుడి యొక్క శుభాశీస్సులు, మంగళాశిషములు ఉండాలి అని ఆకాంక్షిస్తూ రాబోయేటువంటి రోజులన్నీ కూడా సుఖవంతమైనటువంటి ఇహలోక సౌఖ్యాలు, వాటితో పాటు పరలోక సౌఖ్యాదులు పొందగలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ సుఖప్రాప్తిని ఇచ్చుగాక అని పరమాత్మను మనసారా ప్రార్థన చేస్తూ ఈ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా నూతన ఆంగ్ల వత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పాసుర విశేషాలని గురించి తెలుసుకుందాం. ఈ రోజున మనం తెలుసుకోబోతున్నటువంటి పాసురం 17వ పాసురం. ఇందులో గోదాదేవి ఆండాళ్ గోపికలందరినీ ఒక 10 మందిని నిద్రలేపుకుని ఆ వ్రేపల్లెలో ఉన్నటువంటి మిగతా కృష్ణ సంశ్లేషాన్ని కోరుకుంటున్నటువంటి భక్తులందరినీ కలుపుకుని నందగోపుని యొక్క భవనానికి వెళ్ళింది. అక్కడ క్షేత్రపాలకుడుగా ఆ భవనాన్ని రక్షిస్తూ ఉన్నటువంటి భవన రక్షకుడైనటువంటి వాడిని నిద్రలేపింది. ఆయన యొక్క అనుమతి తీసుకున్నది. అనంతరం ద్వారపాలకుడి దగ్గరికి వెళ్ళింది. అక్కడ కృష్ణ భవనానికి సంబంధించినటువంటి లోపలికి వెళ్ళడానికి కావలసిన అనుమతిని పొందింది. అనంతరం వీళ్ళు లోపలికి వెళ్ళి అక్కడ కృష్ణ భగవానుడు ఎక్కడున్నాడు అని వెతుకుతున్నారు. అటువంటి సమయంలో వాళ్లకు ఆ శయన మందిరంలో నలుగురు నిద్రపోతున్నటువంటి వ్యక్తులు కనిపించారు. వాళ్ళలో మొట్టమొదటగా వీళ్ళకి నందగోపుడే కనిపించాడు. ఆయన ప్రక్కన యశోదాదేవి నిద్రపోతూ కనిపించింది. అటు పక్కగా దుప్పటి కప్పుకుని ఉన్నటువంటి 2 పిల్లలు కనిపిస్తున్నారు. 2 వ్యక్తులు ఉన్నట్లుగా అనిపిస్తోంది. అందులో ఒక పాదము ఎర్రగా లేత చిగురుటాకు వలె ప్రకాశిస్తూ కనిపిస్తోంది. అటు పక్కన ఒక పాదము కడియాన్ని ధరించినటువంటి పాదం కనిపిస్తోంది. కడియము వేయబడినటువంటి పాదం బలరాముడిదని అందరికీ తెలుసు. లేత చిగురుటాకు వలె ఎర్రగా ప్రకాశిస్తున్నటువంటి పాదం కృష్ణ భగవానుడిదని తెలుసు. కనుక యశోదాదేవి ప్రక్కన ఉన్నటువంటి వాడు కృష్ణుడని, అటు పక్క చివరగా నిద్రిస్తున్నవాడు బలరాముడని వీళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చేశారు. బలరాముడికి కంకణం ఉన్నది, ఆ కంకణం వేసినటువంటి కాలు బలరాముడిదని ఎలా తెలిసింది అనంటే, దేవకీదేవి గర్భాన్ని ధరించినప్పుడు 6 సంతానము ఆవిడికి దక్కలేదు. 7వ పిల్లవాడుగా ఈ బలరాముడు గర్భంలో ఉన్నటువంటి సమయంలో
గర్భవిచ్ఛిత్తి జరిగిపోయి లేకపోతే సంతానం అనేటువంటిది నష్టపోతూ ఉన్నాం కనుక ఈ గర్భము మళ్ళీ దేవకీదేవి గర్భంలోనే ఉన్నట్లయితే ఇది పరిపూర్ణమైనటువంటి స్థితికి చేరకపోవచ్చును. ఉంటే అదృష్టమే, లేని కారణంతో 8వ గర్భమైన బ్రతికి మనకు అందుతుంది అనేటువంటి ఒక ఆశ చేత ఆ వసుదేవుడు ఈ దేవకీదేవి గర్భంలో ఉన్నటువంటి ఆ పిండాన్ని రోహిణీదేవి గర్భంలో ఉంచడం, అలా ఉంచినటువంటి, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా చాలామంది అద్దె గర్భాన్ని స్వీకరించడం అని, అది ఈ రోజు వచ్చిన గొప్ప విషయం కాదండి. అది పూర్వకాలం నుంచి ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. మహాభారతంలో విచ్ఛిత్తి జరిగినటువంటి ఆ గాంధారీదేవి గర్భాన్ని కుండలలో పెట్టి భీష్ముడు రక్షించడం బట్టి కదా 100 మందికి సంతానం ఏర్పడింది. కాబట్టి ఇవాళ వీళ్ళందరూ మనం చెప్పుకుంటున్నటువంటి గొప్ప గొప్ప విషయాలన్నీ ఇవాళ ఇప్పుడు వీళ్ళందరూ కనిపెట్టినవి కాదు. పూర్వంలో ఉన్నటువంటి ఒక సూచనని ఆధారంగా చేసుకుని దాన్ని అభివృద్ధి చేసి ఈ రోజున కొన్ని శాస్త్రజ్ఞానముగా దాన్ని ప్రతిపాదించడం జరుగుతోంది. కాబట్టి అలాంటి ఒక చక్కని అద్దె గర్భంగా రోహిణీదేవి గర్భంలో, రేపల్లె నగరంలో ఉన్నటువంటి రోహిణీదేవి గర్భంలో ఉంచడం, ఆవిడ గర్భం నుండి ఆ పిల్లవాడు పుట్టడం, అలా పుట్టినటువంటి ఆ రేపల్లెలో పుట్టిన బలరాముడు చాలా గొప్పవాడై కీర్తినందడం, పుట్టినటువంటి పిల్లవాడి వల్ల వాడు బ్రతికి బట్టగట్టడం వల్ల రేపల్లె మొత్తానికి ఆనంద పారవశత్వాన్ని కలిగించడం వల్ల వీడు శుభప్రదమైనటువంటి వాడు. దేనివల్ల వచ్చింది? ఆ పాదము మన రేపల్లెలో పెట్టడం వల్ల వచ్చింది. ఆ తరువాత దేవకీదేవి గర్భం రావడం, గర్భిణి నుంచి కృష్ణుడు పుట్టడం, ఆ కృష్ణుడు కూడా మళ్ళీ యశోద దగ్గరకు రేపల్లెకు రావడం జరిగింది. కాబట్టి కృష్ణుడు రావడానికి కారణమైనటువంటి పాదం ఏది? ఈ బలరాముడి పాదమే. కనుక ఆ పాదము చాలా గొప్పది అని భావించి వాళ్ళందరూ విశిష్టతరమైనటువంటిదనే భావంతో శ్రేష్టత్వాన్ని ఆపాదించేందుకు గాను ఒక కంకణాన్ని ఆ కాలికి తొరిగారట. ఆ కంకణం వీళ్ళకి కనిపించింది కనుక బలరాముడని నిర్ణయానికి వచ్చారు. లేత చిగురుటాకుల వంటి పాదములు ప్రతిరోజు సేవిస్తున్నటువంటి వాళ్ళు కనుక ఆ పాదం కృష్ణుడిని సులభంగానే గుర్తించారు. ఇట్లా వీళ్ళందరూ నిద్రపోతున్నారు. ఈ వచ్చినటువంటి గోపికలందరూ కూడా అండాలతో కలిసి లోపలికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి భగవానుణ్ణి ఆశ్రయించాలి. వాస్తవంగా సంప్రదాయ ప్రకారం ఏం చేయాలి? ముందు అమ్మవారిని ప్రార్థన చేసి తరువాత కూడా స్వామి దగ్గరికి వెళ్లాల్సింది. కానీ వీళ్ళు ముందుగా నందగోపుణ్ణే నిద్రలేపుతున్నారు. ఎందుకని ఇలా జరుగుతోంది అనే విషయాన్ని గురించి తర్వాత చెప్పుకుందాం. అయితే ఇక్కడ ఎందుకు ఇలా చేయవలసి వస్తుంది అంటే ద్వయమంత్రం అనేటువంటిది శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో చాలా గొప్పదైనటువంటి మంత్రం. ద్వయమంత్రం అని దీన్ని ఎందుకన్నారంటే ఇహము పరము రెండిటిలోనూ కావలసినటువంటి అన్ని రకములైన కోర్కెలను ప్రసాదించేటువంటిది కనుక ద్వయమంత్రము అని చెప్పబడింది. దీంట్లో మొట్టమొదట శ్రీ అనేటువంటి ఒక పదంతో శ్రీమత్ అనేటువంటి ఒక వైభవంతో ప్రకాశించేటువంటి లక్ష్మీ స్వరూపాన్ని కీర్తిస్తున్నారు. కనుక ముందుగా మనం లక్ష్మీదేవికే ఆరాధన చేయడం, అమ్మను ప్రసన్నం చేసుకోవడం, ఆ తరువాత స్వామి దగ్గరికి వెళ్ళడం అనేది సంప్రదాయంగా మనం అనూచానంగా అనుసరిస్తున్నటువంటి విషయం. నమః శ్రియై శ్రియః పతయే అంటూ కీర్తిస్తున్నాం. అలా ఆ ద్వయమంత్రము ఏమిటిది? ఇంకొక మంత్రంతో మనకు అవసరం లేదండి. వాస్తవంగా చాలా సులభంగా ప్రజానీకం అందరికీ కూడా ఇహపర సౌఖ్యాలను అందించేటువంటి ఒక మంచి మంత్రం ఇది. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః. ఇది ద్వయమంత్రం. శ్రీమతే నారాయణాయ నమః. ఈ ద్వయమంత్రం ఇహలోకంలో మనకు కావలసినటువంటిది. ఇహలోకం అంటే ఇదిగో ఈ భౌతికమైనటువంటి లోకం, సాంసారిక సంబంధమైనటువంటి అనుభవాలను పొందుతూ నడుపుతూ ఉన్నటువంటి జీవనానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని, ఆవశ్యకతను, అవసరాన్ని, విషయ పరిపుష్టిని అందించేటువంటిది ఈ మంత్రమే. అలాగే మనం అందరం కూడా ఏదో ఒక రోజున స్వామి సన్నిధికి చేరవలసిన వాళ్ళమే. కనుక అలా చేరిన తరువాత కావలసినటువంటి అన్ని రకములైనటువంటి వసతులను, విషయ జ్ఞానములను మనకు అందించేటువంటిది కూడా ఈ ద్వయమంత్రమే. మిగిలిన అన్ని మంత్రములలోనూ కూడా ఈ ద్వయమంత్రానికి అంత విశిష్టత ఉన్నది. అందులోనూ విష్ణు పారమార్థ్యము కలిగినటువంటి మంత్రములు 3 ఉన్నాయండి. ఆ 3 మంత్రములలో మొట్టమొదటిది విష్ణు షడక్షరి అని పిలువబడుతుంది.
ఓం నమో విష్ణవే అనేటువంటి ఒక మంత్రం. ఈ మంత్రము అనుష్ఠించినటువంటి వాళ్లకు కూడా ఇహలోక సౌఖ్యాలన్నీ కూడా లభిస్తాయి. బతికి ఉండంగా మనం పొందవలసినటువంటి అన్ని రకములైన సౌఖ్యాలను మనకు అందిస్తుంది ఈ మంత్రం. ఎందుకోసం ఇలా అందిస్తుంది అని అంటే, ఇది సర్వవ్యాపకుడైనటువంటి విష్ణువును కీర్తిస్తుంది. విష్ణు అంటే వ్యాపించినవాడు అని అర్థం. ఈ చెట్లనక, పుట్లనక, గ్రామమనక, నగరమనక, ఎటువంటి ప్రదేశమైనా సరే అన్నిటి యందు వ్యాప్తమై ఉన్నవాడు విష్ణువు అని. కనుక ఆ విష్ణువును ప్రార్థన చేస్తున్నటువంటి మంత్రము ఇది షడక్షరి, 6 అంగములను మనకు అందిస్తుంది. కనుక ఇది షడక్షరిగా కీర్తి పొందింది. అలాంటి షడక్షరి మంత్రం కానీ, లేదా వాసుదేవ ద్వాదశాక్షరి అనేటువంటిది ఒకటి వాసుదేవ మంత్రం చెప్పబడుతున్నది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇలాంటి ఒక మంత్రాన్ని కనుక మనం అనుష్ఠానం చేసినట్లయితే, ఇది కూడా సర్వవ్యాపకుడైనటువంటి విష్ణుమూర్తి వాసుదేవ స్వరూపుడై వైకుంఠనాథుడై ఉన్నటువంటి వాడిని మనందరికీ కూడా దగ్గర చేర్చి మనల్ని స్వామికి దగ్గరకు చేర్చేటువంటి ఒక మహదద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే మంత్రం వాసుదేవ ద్వాదశాక్షరి. ఇలాంటి వాసుదేవ ద్వాదశాక్షరి లేదా విష్ణు షడక్షరి మంత్రములు రెండు కూడా ఇహలోక సౌఖ్యాలన్నింటినీ మనకు అందిస్తాయి. పరలోక గమనానికి కావలసినటువంటి ఒక జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. అయితే ఇహలోకంలో మనం ప్రతిరోజు విషయ పరిపుష్టిని పొందుతూ, అనుభవాలను పొందుతూ జీవితాన్ని గడిపేటువంటి సందర్భంలోనే పరసౌఖ్యానికి సంబంధించిన జ్ఞానాన్ని కూడా మనకు అందించేది. ఇహలోకానికి పరలోకానికి రెండిటికి అనుసంధానం అవుతూ మనకు అందిస్తున్నటువంటి ఒక మంత్రమే ద్వయమంత్రము. ఇదే నారాయణ అష్టాక్షరీ మంత్రము. దీన్నే ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రంగా మనం కీర్తించడం జరుగుతుంది. దీన్నే భగవద్ రామానుజుల వారు లోకానికి వెల్లడించినటువంటి ఒక అష్టాక్షరీ మంత్రముగా కీర్తిని పొందింది. ఇట్లా ఈ అష్టాక్షరీ మంత్రాన్ని లోకానికి వెలువరించినటువంటి ఆ స్వామి రామానుజుల వారు అనుసరించిన విధానం ఏమిటంటే, నాకు నరకము ప్రాప్తించినా పర్వాలేదు, నేను లోకాన్ని మొత్తాన్ని భగవత్ సంబంధమైనదిగా, భగవత్ అనుగ్రహము కలిగినదిగా, సత్యలోక గమనానికి అవకాశాన్ని కల్పించేదిగా ఉన్న మంత్రాన్ని నేను ప్రజానీకానికి చెబుతున్నాను కనుక నేను నరకంలో పడ్డా పర్వాలేదు, మిగిలినటువంటి వాళ్ళందరూ సుఖంగా ఉండాలి అని నవవిధ భక్తి మార్గములను వాటి అనుసరించినటువంటి ఒక మహాత్ముడు, మహనీయుడు రామానుజాచార్యులు. అలాంటి మహనీయులు మనకు అందించినటువంటి నవవిధ భక్తి మార్గముల సూచకంగా 2025 మొత్తాన్ని కలిపితే 9 అంకె మనకు కనిపిస్తుందండి. ఈ రకంగా కూడా రాబోయే ఈ వచ్చినటువంటి ఈ 2025 ఆంగ్ల వత్సరం అంతా మనందరికీ భక్తి ప్రపత్తులను పెంపొందింపజేసి పరమాత్మ వైపుకు మనల్ని నడిపించేందుకు సుగమాన్ని అందిస్తుందని ఆశిద్దాం, విశ్వసిద్దాం. అట్లా ఈ విశ్వాసంతోనే ఈ గోపికలందరూ నందగోపుడి భవనంలోకి ప్రవేశించారు. అట్లా ప్రవేశించి వీళ్ళు ఆ ద్వయమంత్ర సంబంధమైనటువంటి అనుసంధానించేటువంటి ఆ ద్వయమంత్రానికి సంబంధించిన సంప్రదాయంలో మొట్టమొదటిగా శ్రీదేవిని వాళ్ళు లేపాలి. శ్రీమతే అనేటువంటి ఒక సంప్రదాయం. కాబట్టి అమ్మను ఆరాధన చేయడం, ఆ దయ పొందినటువంటి పిమ్మట భగవానుని చేరుకోవడం చాలా సులభమవుతుంది తద్వారా అని గ్రహించడం. ఇది వైష్ణవ సాంప్రదాయం. అలాంటి వైష్ణవ సాంప్రదాయంలో భగవద్ దర్శనాన్ని పొందాలి అంటే మంత్రాన్ని పొందాలి. మంత్రం అంటే ఇక్కడ యశోదాదేవిగా మనం భావించాలి. ఎందువలన అంటే వీళ్ళు రెండవసారి కదా యశోదాదేవిని లేపుతున్నారు, ముందు నందగోపుణ్ణే లేపుతున్నారు కనుక రెండవది మంత్రము. మంత్రస్వరూపమైనటువంటిదే యశోదాదేవి కనుక ఆ మంత్రస్వరూపమైనటువంటి ప్రాణము యశోదాదేవిగా వీళ్ళు భావించారు. అందుకని మంత్రాన్ని పొందాలంటే ఏం చేయాలి? పుస్తకంలో ఉన్నది తీసుకొని చదివేసుకుంటే అది మంత్రం కాదండి. అట్లాగే ఎక్కడో ఏదో నెట్లోనూ వాటిలోనూ వీటిలోనూ వెతికేసుకుని మేము బ్రహ్మాండంగా చదివేస్తున్నామండి మేము అని అనుకుని చదివేస్తే అది మంత్రం కాదండి. అనుష్ఠాన యోగ్యత కావాలి. తిరగమోతాయి కదా అని ఏవి పెడితే అవి బాండీలో వేసేస్తే అవి మాడిపోతాయి. ఒకదాని తర్వాత ఒకటి ఎంతసేపు ఉంచాలో అంతసేపే ఉంచి ఎలా వేయాలో అలాగే వేస్తేనే ఆ తిరగమోత కూరకు రుచినిస్తుంది. అదే కదా నిన్న మనం చెప్పుకున్నాం, ఒక విద్యలో రసజ్ఞత అనేటువంటిది లోపిస్తే ఆ విద్య ఉపయోగకరం కాదు.
కనుక రసజ్ఞవంతమైనటువంటి స్థితి, రసస్ఫోరకమైనటువంటి స్థితి ఎప్పుడైతే ఆ పదార్థానికి ఉంటుందో అప్పుడే అది ప్రయోజనకరమవుతుంది. అట్లనే మంత్రం కూడా బడబడ పుస్తకాల్లో చూసేసి మేము బ్రహ్మాండంగా పూజలు చేసేస్తున్నామండి, అది చేస్తున్నామండి, ఇది చేస్తున్నామంటే ఏది ఉపయోగపడదండి. అవి ఉపయోగపడేటువంటి స్థితిలోనే వాటిని చేయాలి. అంతే తప్ప మనం ఏదో బ్రహ్మాండంగా చదివేస్తున్నాం కనుక అది ఉపయోగపడుతుంది అంటే ఉపయోగపడదు. ఎందుకని ఉపయోగపడట్లేదు అంటే గృహీనాత్ క్రమత్యాగాత్ సంప్రదాయ వియోగిత దారిద్ర్యం ప్రథమం బ్రూయాత్ నాత్ర కార్య విచారణ అని పెద్దలు మనకి ఎప్పుడో తెలియజేశారు. గురువు లేకుండాను, క్రమపద్ధతి లేకుండాను, అట్లాగే విషయ జ్ఞానం లేకుండాను, సంప్రదాయాన్ని పాటించకుండాను ఏదైనా ఒక పనిని చేస్తే దానివల్ల ముందుగా వచ్చేటువంటి ఫలితం దారిద్ర్యమే నిష్కర్షగా చెబుతోంది పెద్దల మాట. కనుక గురుముఖత మంత్రాన్ని అనుసంధించాలి, ఆచార్యముఖముగా మంత్రాన్ని స్వీకరించాలి. అలా స్వీకరించినప్పుడు ఏం చేస్తాడు ఆచార్యుడు? ఆ మంత్రాన్ని ఎలా జాగ్రత్త పెట్టుకోవాలో, ఆ మంత్రాన్ని ఎలా జాగరూకులై పఠించాలో, ఆ మంత్రాన్ని ఎలా నియమబద్ధమైనటువంటి యొక్క విధానంలో జపించాలో ఇవన్నీ ముందు చెప్పి తరువాత మంత్రానుష్ఠానాన్ని మనకి ఇస్తారు ఆచార్యులు. అందువలన ఆచార్యముఖముగా మంత్రాన్ని పొందినప్పుడే ఆ మంత్రం సిద్ధిస్తుంది, భగవంతుణ్ణి మనకు అందిస్తుంది. కనుక ఇక్కడ ఆచార్యుడిగా వీళ్ళు ఎవరిని భావిస్తున్నారు? నందగోపుణ్ణి భావిస్తున్నారు. కనుక నందగోపుడు ఇంటికి యజమాని. ఆ యజమానిని నిద్రలేపితే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా సమాధానపరచగల శక్తి ఆయన దగ్గర ఉంటుంది. కనుక ఆచార్యుడైనటువంటి నందగోపుని ద్వారా మంత్రం అందించేటువంటి మంత్రసిద్ధిని పొందాలి అనేటువంటి భావనతో వీళ్ళున్నారు. అందుకనే ముందుగా నందగోపుణ్ణి నిద్రలేపుతున్నారు. అలా నందగోపుని నిద్రలేపి తరువాత మంత్రసిద్ధిని పొందడం కోసం యశోదాదేవిని లేపి మంత్రసిద్ధికి ప్రతిరూపమైనటువంటి భగవంతుణ్ణి, కృష్ణ భగవాను నిద్రలేపి ఆ భగవాను చేరుకోవడానికి ఆచార్య ముఖమైనటువంటి ఒక జ్ఞానంతో భాగవతుణ్ణి అయినటువంటి ఆ బలరాముని నిద్రలేపి కృష్ణ భగవాను చేరుతున్నారు ఈ గోపికలందరూ. ఆ విశేషం చెప్పేటువంటి పాసురాన్ని మనం ముందుగా పఠించుకుందాం ఈ రోజున. తర్వాత దాంట్లో ఉన్నటువంటి విశేషాలన్నీ తెలుసుకుందాం. అంబరమే తన్నీరే షోరే అరం செய்யும் எம்பெருமான் நந்தகோபால எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரம் ஊடத்துங்கு ஓங்கி உலகரந்தன் உம்பர் கோமானே உறங்காதேளேந்துராய் செம்பொற்களல் அடிச்செல்வா பலதேவா உம்பியும் நீயும் ఉరంగేలోరెంబావాయ్. ఎంత వైభవంగా చిన్న చిన్న పదాలతో వీళ్ళని నిద్ర లేపుతున్నారండి. నిద్ర లేపేటప్పుడు ఎప్పుడు నిద్రపోయేవాడు కలత చెంది లేచేలాగా లేపకూడదు అనటానికి ఇదిగో ఈ పాసురం ఒక ఉదాహరణ. నిద్ర లేపేవాడు ఎప్పుడు కంగారు పడి లేచేలాగా నిద్ర లేపకూడదట. ప్రశాంతంగా వాడు నిద్ర లేచే స్థితిని కల్పించాలి లేపేటువంటి వాళ్ళు ఎవరైనా. అందుకనే ఆ రోజున రామచంద్రమూర్తి నిద్రపోతుంటే ఆ విశ్వామిత్రుడు చాలా కోపం, ఆయన లేచి చాలా పనులు చేసినప్పటికీ కూడా వీళ్ళు లేవలేదనుకోండి, వెంటనే గురువు అయిన వాడికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. కానీ రామచంద్రుడు నిద్రపోతూ ఉంటే చూసి విశ్వామిత్రుడు ఆనందభరితుడయ్యాట. ఆ ప్రసన్న వదనాన్ని చూసి ఆయనకి గట్టిగా కేకలేయాలని అనిపించలేదు. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు తెలుసునండి? కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం అన్నాడు. ఎంత ప్రశాంతంగా లేపాడు చూసారా? అట్లా ఎవరినైనా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు నిద్రపోతున్నప్పుడు వాళ్ళని లేపేటప్పుడు ప్రశాంతంగా లేపాలి. అంతేగాని హడావుడిగా లేస్తావా లేదా, టైం అయిపోతుంది, అదైపోతుంది, ఇదైపోతుంది, అట్ట అయిపోతుంది, ఎట్ట అయిపోతుంది అని కేకలు పెట్టేసి గందరగోళం చేసేసి నిద్ర లేపితే వాళ్ళకి ఆ రోజంతా అలా గందరగోళంగానే ఉంటుంది. కనుక ప్రశాంతమైన మనస్సు కలిగి నిద్ర లేపాలి నిద్ర లేపేవాళ్ళు. ఏదైనా సరే ఇలాంటి విషయాలు మన సంప్రదాయంలో చాలా ఉన్నాయండి. దాన్ని సూచిస్తుంది ఈ గీతం.
ఇందులో మొట్టమొదటగా బలరాముడు, కృష్ణుడు, యశోదాదేవి, నందగోపుడు నిద్రపోతూ ఉన్నటువంటి మందిరంలోకి వెళ్ళి ముందు వీళ్ళందరికీ రక్షకుడుగా ఉన్నటువంటి ఆ నందగోపుణ్ణి లేపుతున్నారు వీళ్ళు. అంబరమే, అంబరం అంటే వస్త్రమని, ఆకాశమని రెండు అర్థాలు ఉన్నాయి. అంబరమే వస్త్రాలు ఇచ్చేటువంటి వాడు, నాయకుడైనటువంటి వాడు. మనిషికి కావాల్సినవి ప్రధానంగా 3 వస్తువులు ఉన్నాయి. వస్త్రము, మొట్టమొదటిది వస్త్రమే. ముందు వస్త్రం ఉండాలి. రెండవది ఏంటిది? నీరు ఉండాలి. అది లేనిది ప్రాణాధారమైనటువంటి నీరు లేకపోతే మనం జీవించలేం. ఇక మూడవది ఆహారం, అన్నం. ఆహారం లేనిది మనం కలియుగంలో ఉన్నటువంటి మానవులు ఎవరూ నివాసించలేం. కనుక ఈ మూడిటిని ఇచ్చేటువంటి వాడు యజమాని, నాయకుడు అని పిలువబడుతున్నాడు. ఆ విషయాన్నే గుర్తు చేస్తూ ఇవన్నీ కూడా మేము అడగకుండానే మాకు ఇస్తున్నావయ్యా నువ్వు అని ఒక అర్థంలో వీళ్ళు చెప్తున్నారు. ఇంకొకటి అంబరం అంటే ఆకాశమని, ఆకాశం అంటే సర్వవ్యాపకత్వ లక్షణాన్ని కలిగి ఉన్నది అని, విష్ణు స్వరూపమని, పరమాత్మను భావింపజేసేటువంటి ఆకాశం అనేటువంటి అర్థంలో వీళ్ళు అంబరం ఏన్ అంటున్నారు. ఆకాశాన్ని అందించేవాడు అంటే ఎవరిని అందిస్తాడు? ఇక్కడ భగవానుడైనటువంటి కృష్ణ భగవానుణ్ణి మాకు అందించగలిగినటువంటి సమర్థత నీలో ఉన్నదయ్యా అని చెప్పకుండానే చెప్తున్నారు. ఇది చూడండి, ఇక్కడ ఆడవాళ్లకు ఉన్నటువంటి గొప్ప లక్షణం అండి. సూచన చేస్తూ మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడేటువంటి ప్రతి మాట వెనుక ఒక పరమార్థం అనేటువంటిది ఉంటుంది. కనుక ఎప్పుడు కూడా వాళ్ళు మాట్లాడేటువంటి మాటను ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నామంటే చాలా ప్రమాదాన్ని పడేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా ఇక్కడ చూడండి, అంబరమే తన్నీరే. వీళ్ళు చెప్పట్లేదు, విషయం చెప్పట్లే మా కృష్ణుని ఇవ్వమని. ఏమంటున్నారు? నిత్యావసరములైనటువంటి వస్త్రము, అలాగే నీరు, అలాగే అన్నము, ఈ మూడిటిని నాయకుడివై ఉండి రేపల్లె మొత్తాన్ని పరిపాలకుడుగా ఉంటున్నటువంటి నీవు మాకు అడగకుండానే ఇస్తున్నావయ్యా. చాలా ఉదార స్వభావం కలిగినటువంటి వాడివి కదా నువ్వు. అలాంటి ఉదారతతో మమ్మల్ని అందరినీ కాపాడుతున్నావు నువ్వు. అరం శయ్యం ఎంబెరుమాన్. ఎలా ఇస్తున్నావు? ధర్మబుద్ధితో ఇస్తున్నావు. ధర్మబుద్ధి అంటే ఏమిటి? వీళ్ళకి ఇస్తున్నాననే భావంతో ఇవ్వడం కాదు. పరమాత్మ నాకు ఇవన్నీ కూడా అందరికీ ఇవ్వమని ఇచ్చాడని భావనతో ఇవ్వడం. ఇచ్చేటువంటి అదృష్టం నాకు ఇచ్చాడనుకోవడం కాదు, ఆ స్వీకరించేవాడిని నాకు చూపించాడనే భావనతో ఇవ్వడం. మన దగ్గర ఉండంగానే సరికాదండి. ఇప్పుడు ఇంట్లో అన్నం వండుకుంటాం, చాలా వండుతాం, మిగిలిపోతుంది. ఏం చేస్తున్నాం? మనం తిన్నాం, మిగిలిపోయింది. ఏం చేస్తాం? చాలామంది ఈ మధ్య కాలంలో మొదలుపెట్టారండి, ఆ మిగిలినటువంటి దాన్ని తీసుకెళ్ళి లేని వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని. ఆ లేనివాడు ఉన్నాడు చూసారా, అతను మన దగ్గరికి రావడం ఎంతో అదృష్టంగా భావించాలి. అయ్యో, ఈ పదార్థం పరమాత్మ నాకు ఇచ్చాడే, దీన్ని వృధా చేస్తున్నానే అని మనం అనుకోకముందు అది ఉపయోగపడేటటువంటి వాడు ఎవరు? యాచకుడు, అర్థి. అలాంటి వాడు మనకి దొరికితే నిజంగా సంతోషించాలి కదా. బలిచక్రవర్తి వామనావతారంలో విష్ణుమూర్తి వచ్చినప్పుడు కూడా శుక్రాచార్యుడు చెప్పాడు, వచ్చినవాడు విష్ణువులాగున్నాడయా, కాస్త ఆలోచించు, ఎందుకు తొందరపడుతున్నావంటే బలిచక్రవర్తి ఇలా ఆనందపడ్డాడండి. నిజంగా వచ్చినవాడు విష్ణువే అయితే అంతకంటే మహదదృష్టం నాకేముందయా? అందరికీ ఉదార స్వరూపై అన్నీ ఇచ్చేటువంటి పరమాత్మ నా దగ్గరికి వచ్చేది కావాలని అర్థించడం ఎంత గొప్ప విషయం. అలాంటి ఉదార స్వభావం భగవంతుడు నిజంగా కలిగిన వాడు కనుక నన్ను ఇలా రక్షించడానికే వచ్చాడని భావిస్తానన్నాడు బలిచక్రవర్తి. అందుకనే ఈ తిరుప్పావై పాసురాలలో కూడా వామనావతార ఘట్టాన్ని ప్రతి సందర్భంలోనూ ఉదాహరణగా చూపిస్తున్నారు, ఇక్కడ కూడా చూపిస్తారు ఇందులో. కాబట్టి ఉదార స్వభావము ఆ భగవంతుడైనటువంటి కృష్ణుడికి ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రిలో ఉంది కనుక కృష్ణుడికి వచ్చిందిట అని వీళ్ళు భావిస్తున్నారు. అందుకనే ఆ ఉదార స్వభావం కృష్ణుడిలో ఉంది. అంతే తప్ప నందగోపుడు ఎప్పుడు కూడా వాళ్ళకి పిలిచి వీళ్ళకి పిలిచి ఏది కావాలంటే అది ఇవ్వడం, ఇవన్నీ చేసినటువంటి ఉదాహరణలు కానీ అవకాశాలు కానీ దాదాపుగా ఎక్కడ కనిపించవు. కానీ కృష్ణుడిని చూడండి, ద్రౌపదీదేవి ప్రార్థన చేయగానే వస్త్రాలు ఇచ్చాడు. అట్లాగే నీటిని ప్రసాదించడము, ఎక్కడ నీటిని ప్రసాదించాడు అంటే ప్రపంచం అందరికీ కూడా భగవద్ అనుభవం అనేటువంటి నీటిని అందించడం కోసం శ్రీమన్నారాయణ మంత్రాన్ని ఉపాసన చేసేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు.
అట్లాగే ఆ గోపాలకులందరూ అరణ్యానికి వెళ్ళి ఈ బలరాముడు కృష్ణుడితో కలిసి ఆడుకుంటున్న సందర్భంలో ఆకలవుతోంది అంటే ఋషిపత్నుల ద్వారా ఆహారాన్ని అందించినటువంటి యొక్క స్థితి కృష్ణ భగవానుడికి దొరికింది. కనుక ఇలా ఆ కృష్ణుడికి ఆ గుణమంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే తండ్రి నుంచి వచ్చినదే. కనుక అలాంటి గుణభూయిష్ఠుడైనటువంటి పరమాత్మను మాకు అందించేటువంటి యొక్క ఉదారత నీలోనే ఉన్నదయా అని ఆయన ఔదార్యాన్ని పొగుడుతున్నారండి. మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఒక పనిని సాధించుకోవాలి అనుకున్నప్పుడు వాళ్లలో ఉన్నటువంటి ఔదార్య గుణములను ముందు గుర్తించగలగాలి. అలా గుర్తిస్తే దాని ద్వారా ఆ సానుకూలమైనటువంటి దృక్పథంతో వాళ్ళు మన పనిని చేసి పెడతారు అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. లౌకిక సంబంధమైన జ్ఞానమే కదా ఇది. అలాంటి జ్ఞానాన్ని అందిస్తోంది. తొందరపడి ఎక్కడ పడితే అక్కడ పోయి నాకు అది కావాలి, ఇది పద్ధతి కదా, నీ డ్యూటీ కదా, నువ్వెందుకు చేయవు, అట్టా ఎందుకు చేయవు, ఇట్టా ఎందుకు చేయవు అంటే ఎవడు ఏమీ చేయడు. ఎప్పుడు చేస్తారు? అయ్యా మీరు తమరు చాలా గొప్పవాళ్ళు, తమరు చాలా మంచివాళ్ళు, తమరు చాలా ఉదార స్వభావం కలిగిన వాళ్ళు, మాలాంటి వాళ్ళందరినీ రక్షించేవాళ్ళని వాళ్ళలో ఉన్నటువంటి గుణ గరిష్టతను గుర్తించగలిగాము అనే భావన వాడికి గనక కలిగితే అప్పుడు మనకు కావలసినటువంటి మనోవాంఛ సిద్ధిని కలిగిస్తాడు. కనుక వీళ్ళు నందగోపుడు దగ్గరికి వెళ్ళి ఇలా ప్రార్థన చేస్తున్నారు. అంబరమే తన్నీరే సోరే అరం శయ్యం ఎంబెరుమాన్ నందగోపాల. ఇలా అన్నిటినీ మాకు అందించేటువంటి ఉదార స్వభావం కలిగినటువంటి వాడివి నీవు లేవవయ్యా, ఇంకా నిద్రపోతున్నావేమి? కృష్ణ భగవానుడిని మాకు అందించేటువంటి ఒక అదృష్టం నీవు మాత్రమే పొందించగలవు. అలాంటి స్వభావం కలిగిన నీవు నిద్రపోతే మా అందరికీ భగవానుడిని పొందే అదృష్టం ఉండదు కదా, కనుక నిద్ర లేవవయ్యా అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నాడు. ఏదైనా సరే ఒక దానం ఇచ్చేటువంటి సందర్భంలో ఇస్తున్నటువంటి వాడు అదే విషయాన్ని సమృద్ధిగా ఇవ్వగలగాలి. అంటే ఏం కావాలి? మన దగ్గర పూర్తి స్థాయి ఆ విషయ పరిపూర్ణత అనేది ఉండాలి. భగవానుడికి సంబంధించినటువంటి పరిపూర్ణత్వమైన జ్ఞానం ఎవరికి ఉన్నది? నందగోపుడికి ఉన్నది. కనుక నందగోపుడికి సంబంధించిన పరిపూర్ణమైనటువంటి ఆ విశ్వాసాన్ని, విషయ జ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళు కనుక వీళ్ళు నీవు మాత్రమే ఇవ్వగలవు అని నందగోపుడిని ముందుగా నిద్రలేపుతున్నారు. అట్లా వాళ్ళ భాగ్యాన్ని గుర్తు చేసుకుంటూ అలాంటి గొప్ప మహారాజు మాకు దొరకడం అదృష్టము అని భావిస్తూ వీళ్ళు నందగోపుడిని నిద్రలేపారండి. మానవుడికి వస్త్రం అనేటువంటిది చాలా శోభనిస్తుంది. ఇక్కడ ఒక సూక్తిని కూడా మనం చెప్పుకోవాలి. వస్త్రేణ వపుషా వాచ విద్యయా వినయేన చ వకారైః పంచభిర్యుక్తః నరో భవతి పూజితః అని. మానవుడు పూజించబడాలి అంటే ప్రధానంగా వా అనేటువంటి అక్షరంతో ప్రారంభమయ్యే 5 రకములైన వస్తువులు మన దగ్గర ఉండాలట. అవేమిటి అంటే మొట్టమొదటిది వస్త్రము. నరుడు పూజించబడడానికి ప్రధానమైనటువంటి ఆధారం ఏది అంటే వస్త్రమే. ఎందుకని అంటే డాక్టర్ గారు ఉన్నారనుకోండి, ఆయన వేసుకున్నటువంటి తెల్లకోటు, దాని మెడలో ఉన్నటువంటి ఒక చక్కనిటువంటి స్టెథోస్కోప్ ఇలాంటివి చూస్తే ఆయన డాక్టర్ గారు అని తెలుసుకుంటున్నాం. అట్లాగే ఒక తెల్లటి చొక్కా వేసుకుని దానిపైన నల్లటి కోటు వేసుకున్నాడు అనుకోండి, ఆయన చూసి మనం ఏమనుకుంటున్నాం? ఒక లాయర్ గారు అని అనుకుంటున్నాం. అట్లనే ఒక పంచె కట్టుకొని చక్కగా విభూతి లేకపోతే తిరువణి ఇలాంటివి ధరించినటువంటి వాళ్ళని చూసామనుకోండి, వీళ్ళు ఎవరో ఆచార్యులు, గురువులు అని తెలుసుకుంటున్నాం. అట్లాగే సన్యాస సంబంధమైనటువంటి, ఆశ్రమ సంబంధమైనటువంటి కాషాయ వస్త్రాలు ధరించినటువంటి వాళ్ళు ఆచార్యులుగా మనం భావిస్తున్నాం. ఇట్లా వస్త్రాలను బట్టి వాళ్ళ యొక్క విలువను మనం గుర్తిస్తున్నాం కదా. కానీ ఇవాళ ఆ లక్షణాలు లేవండి. అసలు వస్త్ర విన్యాసము యొక్క గొప్పతనమేదో ఇవాళ ప్రజానీకానికి తెలియదు. తల్లిదండ్రులందరూ ఏమనుకున్నారో తెలుసా అండి? మేము వేసుకోలేదుగా, మా పిల్లలన్నా వేసుకుంటారని అంటున్నారు. చాలా కొత్తగా విషయాలు ఇవి. మేము అట్లాంటి డ్రెస్సులు మేము వేసుకోలేకపోయామండి, అందుకని పిల్లలు వేసుకుంటున్నారు. కనుక మీరు అనుభవిస్తున్నటువంటి సుఖ సౌఖ్యాలన్నీ కూడా పిల్లలు అనుభవించారనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి కదా. మీరు చెయ్యని దాన్ని వాళ్ళు చేస్తారు, కనుక మీరు పడనివన్నీ వాళ్ళు పడుతున్నారు. ఆ విషయం గుర్తిస్తున్నామా మనం? అది గుర్తించట్లేదు. వస్త్రం అనేటువంటిది ఎంత వైభవంగా ఉంటే నీకు విలువ అంత గొప్పగా ఉంటుంది. వస్త్రం అనేటువంటిది నీ ఒంటిపైన పరిపూర్ణముగా ఉన్నప్పుడు సమాజం నుండి వచ్చే గౌరవం పరిపూర్ణంగా ఉంటుంది. కనుక మొట్టమొదటి స్థానం వస్త్రానికి ఇచ్చారు మానవుడు పూజించబడడంలో. రెండవది ఏమిటి? వపుషా, శారీరకమైనటువంటి దృఢత్వము.
శారీరకపరమైనటువంటి ఒక చక్కని తత్వము, పరిశుభ్రంగా ఉండడం, నిర్మలమైనటువంటి దేహాన్ని కలిగి ఉండడం, అనారోగ్యాది బాధలకు దూరంగా ఉండేటువంటి శరీరాన్ని కలిగి ఉండడం. ఎప్పుడుంటాం అంటే మంచి ఆచారములు పాటిస్తే శారీరకమైన రుగ్మతలు మనకు ఉండవు. చూడండి, గేదెలన్నీ పశువులన్నీ తినేది గడ్డే, ఎంత ఆనందంగా ఉంటున్నాయి అవి. రోజు హాస్పిటల్కి వెళుతున్నాయా? మనం మాత్రం ఏం చేస్తున్నాం? లేచిన దగ్గర నుంచి హాస్పిటళ్ళ చుట్టూ తిరుగుతున్నాం. కారణం ఏమిటి? ఆహారం ఆనందంగా ఉందని స్వీకరిస్తున్నాం కదా, కానీ మనకు నచ్చింది తింటున్నాం కనుక మనకి ఇలా ఇబ్బందికరమైనటువంటి అనారోగ్యాలు కలుగుతున్నాయి. గేదెలు అలా కాదు, భగవంతుడు ఇచ్చింది తింటున్నాయి కనుక అవి హాయిగా ఉంటున్నాయి. ఇది తెలుసుకోవాలి. అలా వపుష, రెండవది శరీరం శుభ్రత, నిర్మలత, నిశ్చలత, దృఢత అనేటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నటువంటి శరీరం చూస్తే అబ్బా ఆ వ్యక్తి చాలా బాగున్నాడు, వర్చస్సు చాలా బాగున్నదే అని భావిస్తారు. అలా వర్చస్సు కలిగినటువంటి వాడిని గౌరవిస్తాం మనం, అంతే తప్ప ఏదో పిచ్చి గుడ్డలు వేసుకుని పిచ్చిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూస్తే మనం గౌరవిస్తామా? ఇవ్వడలేదు. మన కళ్ళ ముందు కనిపిస్తున్నదే కదా ఇది. కనుక శరీరాన్ని మంచిగా తీర్చిదిద్దుకోగలగాలి. ఇక మూడవది వాచ, మాట. దూరం నుంచి చూడంగానే ముందు కనిపించేది వస్త్రం, దగ్గరకు వస్తే కనిపించేటువంటిది శరీరం. ఇక ఇంకొంచెం దగ్గరకు వచ్చి మన యొక్క గొప్పతనాన్ని తెలిపేటువంటిది వాక్. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది సామెత కదా. మంచిగా మాట్లాడడం, ఎదుటివాడి హృదయాన్ని ఆకర్షించగలిగేలా మాట్లాడడం, ఎదుటివాడి హృదయాన్ని నొప్పించకుండా మాట్లాడడం, ఎదుటివాడికి ఎప్పుడు కూడా కష్టాన్ని కలిగించకుండా మాట్లాడగలగడం, మన యొక్క ఆవశ్యకత లేదా అవసరము లేదా అనిర్వచనీయమైన ఆలోచన వాళ్లకు చెప్పేందుకు గాను మనం ఉపయోగించేటువంటి వాక్కు మన గొప్పతనాన్ని నిలబెడుతుంది. కనుక వాక్కు చాలా గొప్పది. మాట్లాడే విధానం, చాలా నీట్గా డ్రెస్ వేసుకొని చాలా అందంగా తయారయ్యి నుంచున్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి ఎవరన్నా వెళ్ళి ఏమండి బాగున్నారా, ఆ బాగానే ఉండా అన్నాడు అనుకోండి, వెంటనే ఏమనిపిస్తుంది? అప్పో అనిపిస్తుంది కదా. కాబట్టి మాట కూడా చాలా గొప్పది. కనుక మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. దేనినైనా తిరిగి తెచ్చుకోవచ్చు, జారి విడిచినటువంటి మాటను తిరిగి తెచ్చుకోలేము. కనుక మాట్లాడే ముందు 100 సార్లు ఆలోచించాలి. అట్లా ఆలోచించి మాట్లాడటం మన గౌరవాన్ని పెంచుతుంది. ఇక తరువాతది విద్యయా అన్నారు. విద్య, ఆ తరువాత నీ పాండిత్యం. నీ మాటలలో ఉన్నటువంటి మాధుర్యంతో పాటు నీ పాండిత్య సంబంధమైనటువంటి గరిమ ప్రజానీకంలో నీకు గౌరవాన్ని ప్రసాదిస్తుంది. ఎంతోమంది పండితులు ఉన్నారండి చాలామంది, కానీ మాట్లాడే విధానం వల్ల వాళ్ళ యొక్క గౌరవం తగ్గిపోతుంది. అట్లా తగ్గకుండా మాట్లాడగలిగేటువంటి పాండిత్యము కలిగి ఉండడం మన యొక్క గౌరవాన్ని పెంచుతుంది. అసలు ఇవన్నీ ఉన్నా ఒకటి లేకపోతే మనం చాలా ఇబ్బందికరంగా ఉంటాం. అదే వినయము. వినయం ఉండాలి. మనం ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి. అలా ఉండడం ద్వారా చక్కనైనటువంటి ప్రయోజనాలు, గౌరవము, మర్యాద అనేటువంటివి సమాజంలో మనకి లభిస్తాయి. కనుక నీ ధర్మాన్ని నువ్వు ఆచరించేటప్పుడు వస్త్రము, వపువు, వాక్కు, విద్య, వినయం అనేటువంటి 5 రకములైనటువంటి పద్ధతులను నువ్వు పాటించు. తద్వారా నువ్వు ఉన్నతమైన వాడు అవుతావని కదా. కాబట్టి వాటిలో వస్త్ర విశేషాన్ని గురించి గోపికలు ఈ రోజున చెబుతూ ఉన్నారండి. అంతటి గొప్ప వైభవాన్ని ప్రసాదించేటువంటి వస్త్రాన్ని, రూపానికి శోభనిచ్చేటువంటి వస్త్రాన్ని నువ్వు మాకు ఇస్తున్నావయ్యా నందగోపుడా. సమాజంలో గొప్పగా మేము నిలబడడానికి అవకాశం ఇచ్చేటువంటి వస్త్రాన్ని నువ్వు ఇస్తున్నావు. అట్లాగే నీరు శరీరాన్ని నిలబెడుతుంది. శరీరం నిలబడాలంటే ఏం కావాలి? నీరే కావాలి. నీరు లేనిది మన శరీరం నిలవదు. కనుక శరీరాన్ని పోషించాలంటే ఏం కావాలి? అన్నం కావాలి. శరీరం నిలబడాలంటే శక్తి కావాలి. ఆ శక్తినిచ్చేటువంటిది ఏది అంటే ఆహారమే. కనుక మేము నిలబడడానికి, మమ్మల్ని పోషించడానికి, మాకు గౌరవం ప్రసాదించడానికి కావలసిన వస్త్రాన్ని, నీటిని, అన్నాన్ని ఇచ్చేటువంటి యొక్క లక్షణం నీ దగ్గరే ఉన్నదయ్యా. కనుక గోపికలందరికీ కూడా రూపసాధనం కానీ, దాన్ని ధరించేటువంటి లక్షణం కానీ, దాన్ని పోషించేటువంటి లక్షణం కానీ కృష్ణుడికి మాత్రమే ఉన్నది. అలాంటి కృష్ణుణ్ణి నాకు ప్రసాదించగలిగిన శక్తి నీకు మాత్రమే ఉన్నది అని ఆచార్య స్థానాన్ని నందగోపుడికిస్తూ వీళ్ళు
ఆ నందగోపన్ కుమరన్ అన్నారు. మొదట్లో కూడా నందగోపుని కీర్తిస్తూ నందగోపుని కుమారుడైనటువంటి కృష్ణుడికి సంబంధించిన అని చెప్తున్నారు. భగవంతుడికి కూడా ఇదే ఇష్టం. దీన్నే పారతంత్రియత అంటారు. ఆయన కొడుకు కృష్ణుడు అని చెప్పుకుంటే ఆనందపడతాట కృష్ణుడు, అంతేగాని కృష్ణుడికి తండ్రి నందుడు అంటే ఆనందపడట. కాబట్టి భగవానుడికి ఆనందమైనటువంటి పదంతో వీళ్ళు కృష్ణుణ్ణి కీర్తిస్తున్నారు. నాయక నాయనింద్ర నందగోపన్ అన్నారు. నందగోపుడుకి తండ్రి అయినటువంటి నందగోపుడు నాయకుడుగా మమ్మల్ని అందరినీ కూడా నిలబెడుతున్నాడు, పోషిస్తున్నాడని ఇంతకుముందు పాసురాల్లో కూడా చెప్పారు. కనుక ఆచార్యుడికి ఉండవలసినటువంటి 3 లక్షణాలు నందగోపుడికి ఉన్నాయి. అవేమిటివి అంటే, మొట్టమొదటిది పరమాత్మను విధేయుడై ఉండడము. పరమాత్మ విధేయుడుగా ఉండడం. పరమాత్మకు ఈయన విధేయుడై ఉండాలి. కృష్ణుడికి ఈయన విధేయుడుగా ఉన్నాడు, కానీ కృష్ణుడే ఈయనకు విధేయుడై ఉన్నాడు. కనుక పరమాత్మ విధేయత అనేటువంటిది ఆచార్యుడికి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణము. నేను ఆరాధన చేస్తున్నాను అనుకోండి, నా మాట భగవానుడు వినేటువంటి స్థితి ఉండాలి. నేను భగవంతుడికి సంబంధించిన మాటను వినేటువంటి స్థితి ఉండాలి. అప్పుడే ఆ మంత్రము మనకి సిద్ధిస్తుంది. కనుక ఇక్కడ మంత్ర విధేయమైనటువంటి భగవత్ శక్తిని విధేయతగా స్వీకరించేటువంటి లక్షణం ఆచార్యుడికి ఉండాలి. ఆ లక్షణం నందగోపుడికి ఉన్నది. ఇక రెండవది, పరమాత్మని జీవులను పరమాత్మ దగ్గరికి నడిపించగలిగినటువంటి శక్తి ఉండాలి. ఈ ప్రజలందరినీ భగవంతుడి దగ్గరికి నడిపించగలిగిన శక్తి ఎవరికి ఉన్నది? ఇక్కడ నాయకుడిగా నందగోపుడికి ఉన్నది. అనుమతి ఇచ్చాడు, మీరందరూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళండి అని. ఇప్పుడు కృష్ణుని లేపాలంటే ముందు ఈయన దారిలో అడ్డంగా ఉన్నాడు. ఈయన లేపితే కదా కృష్ణుడి దగ్గరికి వెళ్ళేది. కాబట్టి కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి అనుమతినిచ్చే శక్తి ఎవరికి ఉంది? నందగోపుడికి ఉన్నది. కనుక ఆచార్య లక్షణంలో రెండవ లక్షణమైనటువంటి జీవులందరినీ పరమాత్మకు దగ్గర చేసే ఒక తత్వము ఆయన దగ్గర ఉన్నది. ఆయన భార్య అయినటువంటి యశోద కూడా ఆయన చెబితేనే వింటుంది. కాబట్టి ఆ యశోద అనేటువంటి ఒక మంత్రాన్ని మాకు అందించగలిగినటువంటి శక్తి నీకే ఉన్నది. మమ్మల్ని అందరినీ పరమాత్మ దగ్గర చేసే మంత్రానుష్ఠాన శక్తిని నీ ఇచ్చేటువంటి శక్తి కూడా నీ దగ్గరే ఉన్నది అని నందుడిని ప్రార్థన చేస్తున్నారు. అట్లనే మూడవది ఏమిటి అంటే, వీళ్ళు అడిగారు వాళ్ళు వేదన పడుతున్నారు. అలా వేదన పడుతున్నటువంటి దాన్ని చూసి ఓర్చుకోలేక, అయ్యో పాపం బాధపడుతున్నారే వీళ్ళందరూ అని అనిపించినప్పుడు, అడగకపోయినా సహాయం చేసి తనంత తానే భగవత్ ప్రాప్తిని కలిగించేందుకు గాను కావలసినటువంటి వరాన్ని ఇవ్వగలిగిన వాడు ఆచార్యుడు. తపన, ఆ తపనయే బాధపడటం అంటే ఏమిటి? తపన పడడం. పరమాత్మను పొందాలి, భగవంతుని చేరుకోవాలనేటువంటి తపన పడుతున్నటువంటి ఆ భాగవతులు, భగవద్భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లను తెలుసుకుని జ్ఞానామం అందించడమే ఆచార్యుని యొక్క లక్షణం. కనుక ఆ లక్షణము ఈయనకు ఉన్నది. కనుక 3 లక్షణాలు పరంగా కూడా ఈ నందుడు ఆచార్య స్థానాన్ని అలంకరించదగినవాడు. కనుక నందుడిని ముందుగా నిద్రలేపుతున్నారు. అట్లా నిద్రలేపుతూ వీళ్ళందరూ తరువాత ఏం చేశారు? ఆచార్య స్వరూపంగా మంత్రసిద్ధిని పొందడం కోసం మంత్రస్వరూపమైనటువంటి యశోదాదేవిని నిద్రలేపడానికి పూనుకున్నారు. అట్లాగే ఆకాశ స్వరూపమైనటువంటి పరమాత్మ అని ఇందాక మనం చెప్పుకున్నాము. అంబరాన్ని ఇవ్వడం అంటే పరమాత్మను అందించడమే అనేది వీళ్ళ తాత్పర్యం. కనుక పరమాత్మను చేరుకోవాలంటే ఏం కావాలి? మంత్రసిద్ధి కావాలి. అలాంటి మంత్రసిద్ధిని పొందాలి అంటే ఏం చేయాలి అంటే అమ్మ దయ మనకు ఉండాలి. కనుక రెండవసారి ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి యశోదాదేవిని నిద్రలేపుతున్నారు వీళ్ళందరూ కూడా. తెలివి తెచ్చుకుని లోపలికి వెళ్ళి అనుమతి పొంది యశోదాదేవి దగ్గరికి వెళ్ళారు. తర్వాత మంచం మీద పడుకున్నటువంటి యశోదని మేల్కొలుపుతూ వాళ్ళు అంటున్నారండి, కొంబనార్కెల్లాం కొళుందే కుల విళక్కే ఎంబెరుమాట్టి యశోదాయ్ అరివురాయ్. నారీమణులందరికీ కూడా శ్రేష్ఠత్వాన్ని ప్రసాదించేటువంటి శ్రీమ తల్లివి నీవు, మాకు భగవంతుని యొక్క కటాక్షం పొందేందుకు అవకాశాన్ని ఇవ్వడానికి లేవవమ్మా అని వాళ్ళు ప్రార్థిస్తున్నారు. భగవంతుని ఆశ్రయించేటప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు సంప్రదాయం ప్రకారం ముందుగా అమ్మవారిని ఆశ్రయించి తద్వారా సర్వేశ్వరుణ్ణి ఆశ్రయించాలి అనే సంప్రదాయానికి ఇది ఒక మంచి ఉదాహరణగా మనకి ఈ పాసురం తెలియజేస్తుంది.
ఇక్కడ నందగోపుడు ఆచార్యుడిగా భావించారు. ఆ నందగోపుని చేత పొందబడుతున్నటువంటి ఒక మంత్రముగా యశోదను నిద్రలేపుతున్నారు. భగవత్ సమాశ్రయాన్ని పొందడానికి అమ్మవారిని ముందు ఆశ్రయించినట్లే, మంత్రప్రాప్తికి ముందుగా ఆచార్య సమాశ్రయణాన్ని చేసినట్లే ఆచార్యుడైనటువంటి నందగోపుడి ద్వారా యశోదాదేవిని నిద్రలేపడం మనకు ఇందులో కనిపిస్తుంది. యశోదాదేవి చూడండి, ఒక పక్క పిల్లలని ప్రేమిస్తూ వాళ్ళను పాలిస్తూ లాలిస్తూ తల్లి పాత్రను పోషిస్తుంది, మరొక పక్క భర్తకు అనురాగాన్ని పంచుతుంది. కనుక చూడండి, ఇక్కడ జీవుడు దేవుడు, జీవుడికి దేవుడికి మధ్య ఇటు అనురాగాన్ని అటు ఆప్యాయతని పంచగలిగినటువంటి సమర్థత ఎవరికి ఉన్నది? ఒక్క స్త్రీమూర్తికి మాత్రమే ఉన్నది. కనుక జీవునికి దేవునికి మధ్య అనుసంధానాన్ని ప్రసాదించేటువంటి శ్రీమాతగా లక్ష్మీ అమ్మవారు ఉన్నది. అలాంటి స్వరూపంతో ఉన్నది కనుక యశోద ఏం చేసింది? అటు పిల్లలకు ఇటు నందుడికి మధ్యలో పడుకుంది అని చెప్పడంలో ఉన్న గొప్ప విశేషం కూడా ఇదే మనం తెలుసుకోవాలి. కనుక అనుసంధానాన్ని కలిగించగలిగినటువంటి యశోదాదేవిని వీళ్ళు నిద్రలేపుతున్నారు. జీవుడికి పరమాత్మకి సంధానాన్ని కలిగించేటువంటి ఒక బాధ్యత ఆవిడ దగ్గర పోషించగల శక్తి ఉన్నది అని గ్రహించారు. కనుక జీవులు అందరూ కూడా మహాలక్ష్మికి పిల్లల లాంటి వాళ్ళు. కనుక ఇక్కడ ఉన్నటువంటి ఈ పిల్లలిద్దరూ జీవులతో సమానమైతే భర్త పరమాత్మ, లక్ష్మీదేవికి భర్త ఎవరు? విష్ణువే కదా. కనుక భర్త అయినటువంటి ఆ పరమాత్మను పిల్లలైనటువంటి జీవులను కలపడానికి అనుసంధానం చేయగలిగినటువంటి శక్తి ఎవరికి ఉన్నది? అమ్మకే ఉన్నది. కనుక అమ్మ దయ ఉంటే కానిది లేదు, అందనిది లేదు అని తెలుసుకోవాలి. కనుక ప్రతి వాళ్ళు కూడా లక్ష్మీ ధ్యానం చేయడం, లక్ష్మీ ఆరాధన చేయడం, లక్ష్మీదేవిని మనసారా పూజించడం, లక్ష్మీ స్వరూపులైనటువంటి స్త్రీలను గౌరవించడం, మర్యాదగా చూడడం, ఇట్లాంటి వాటి ద్వారా మనకు అమ్మ దయ కలుగుతుంది. తద్వారా భగవత్ సమాగమ సిద్ధి కలుగుతుంది అని తెలుసుకోవాలి. ఓం అనేటువంటి ఒక ప్రణవంలో ఆ, ఊ, మకారం మూడు ఉన్నాయి. అకార, ఉకార, మకార సంయుక్తమైనది ఓం ప్రణవం కదండి. ఇందులో కూడా మూడు ఉన్నాయి. ఇందులో జీవుడు, ఆచార్యుడు, అలాగే పరమాత్మ, జీవుల మధ్య ఊ అనేటువంటి ఒక అక్షరం, ఉకారం అనేటువంటిది మాతను తెలియజేస్తున్నది. కనుక ప్రణవంలో మూడు తత్వాలు ఉన్నాయి. జీవాత్మ, పరమాత్మ, మధ్యలో ఉన్నటువంటి అమ్మదయ. ఈ మూడు తత్వాలను కలిగి ఉన్నటువంటి ప్రణవాన్ని ప్రశాంతంగా గనక జపం చేస్తే అమ్మ దయ తప్పనిసరిగా కలుగుతుంది. మనం ఓ బడబడబడబడ 100 మంత్రాలు చదవాల్సిన అవసరం లేదు, వాటిలో తప్పులు చదవాల్సిన అవసరం లేదు. మనసారా ఓంకారాన్ని ముమ్మారు గనక పఠించినట్లయితే ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం మనకి తప్పనిసరిగా ఉంటుంది అని తెలుసుకోవాలి ఈ విషయం ద్వారా. ఇక్కడ త్రయాణం భరతాదీనాం భ్రాతॄణాం దేవతాచయ రామస్య చ మనఃకాంత అని రామునికి మనఃకాంత అయినటువంటి సీత అని చెప్పడానికి ముందు భరతుడు మొదలైనటువంటి ముగ్గురు సోదరులకు ఆవిడ దేవత అని చెప్పారు. ఎందుకు దేవత? ఆవిడను ప్రార్థించడం ద్వారా, సీతాదేవిని ఆశ్రయించడం ద్వారా రాముని యొక్క శరణారవిందముల ప్రాప్తి కలుగుతుంది. అక్కడ రామచంద్రుని ప్రాప్తి పొందడానికి మిగతా ముగ్గురు తమ్ములు సీతాదేవిని ఆశ్రయించారు. అలాగే వీళ్ళు యశోదాదేవిని ఆశ్రయించడం మనకు కనిపిస్తుంది ఈ పాసురంలో. అట్లాగే అనేక రకాలైన యశస్సులను మనకు కలిగించేటువంటిది, ఇహలోకంలో ఉన్న సుఖాలను మనకు అందించేటువంటిది అయిన మంత్రసిద్ధి శ్రీమన్నారాయణ మంత్రానికి తలాయమానముగా ఉన్నటువంటిది, శిఖరాయమానముగా ఉన్నటువంటిది శ్రీ. కనుక శ్రీకారము యొక్క గొప్ప విశిష్టత మనం తెలుసుకోవాలి. అమ్మ తత్వాన్ని మనం పొందాలి. అలా మాతృ స్వభావంతో కూడుకున్నటువంటి ప్రేమను పొంది ఆ ప్రేమ ద్వారా, వాత్సల్యం ద్వారా కృష్ణుని యొక్క ప్రేమకు దగ్గరవ్వాలి అనేటువంటి ప్రయత్నం వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. అట్లాగే నందనుణ్ణి యశోదాదేవిని నిద్రలేపి గోపికలు తరువాత కనపడుతున్న లేతగా ఉన్నటువంటి పాదమును చూసి కృష్ణుడు అనుకున్నారు కదా, ఆయన్ని లేపుతున్నారు. అంబరమూడరుత్తోంగి ఉలగళంద ఉంబర్ గోమానే ఉరంగాదు ఎళుందిరాయ్. ఇందాక చెప్పాను కదా, వామనావతారాన్ని ఇక్కడ కీర్తిస్తారని. ఆకాశమును సైతము చీల్చి వామనావతారంలో నీవు ఆ బలిచక్రవర్తికి మోక్షాన్ని ఇచ్చేవయా. భక్తులు నిన్ను ప్రార్థన చేస్తే నువ్వు ఎంతటికైనా సరే ముందుకొస్తావు.
అంత గొప్ప తత్వం కలిగిన వాడివి నీవు ఇలా నిద్రపోతున్నావేమయ్యా? మేము ఇంత భక్తితో నిన్ను చేరుకోవాలని వస్తే ఇంకా నిద్రపోతే ఎట్లావయ్యా? నీ తల్లిదండ్రుల అనుమతి లేకపోతే నువ్వు లేవని తెలుసుకుని నీ తల్లిదండ్రులు ఇద్దరిని ముందు నిద్ర లేపాం, వాళ్లే మమ్మల్ని నీ దగ్గరికి పంపించారు నేను లేపమని. కనుక నువ్వు నిద్రలేస్తే నిన్ను ఆశ్రయించి ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా సుఖంగా ఉంటారయ్యా, కనుక నిద్రలేవవా అని ప్రార్థిస్తున్నారు. నీ గొప్పతనం తెలుసుకోలేనటువంటి చెట్లని కొండల్ని కూడా స్పృశించినటువంటి నీకు నీ మహిమను తెలుసుకుని నువ్వెంత గొప్పవాడివో తెలుసుకుని వస్తే మమ్మల్ని పట్టించుకోకపోవటం ఏంటయ్యా? లేచి మమ్మల్ని కాపాడవా స్వామి అని ప్రార్థన చేస్తున్నా. అంతేకాదు నిత్యసూరులైనటువంటి వాళ్ళందరికీ దర్శనమిచ్చి ఆనందింపజేసేటువంటి నువ్వు మాకు శిరోభూషణమైనటువంటి నీ దివ్యమైన పాదార బిందముల యొక్క ప్రాప్తిని పొందించడానికి జంకుతున్నావెందుకయ్యా? లేచిరావా, మమ్మల్ని కటాక్షించవా స్వామి అని ప్రార్థన చేస్తున్నారు. అంతేకాదు పాండవుల కోసం రాత్రి పగలు నిద్ర లేకుండా శ్రమించి ద్రౌపది గోవిందా అని పిలిస్తే ఎదురుగా వెళ్ళి నిలబడి సాక్షాత్కరించకుండానే కనపడకుండానే వస్త్రాలను ఇచ్చావు కదా. మరి మేమొచ్చి ఇక్కడ నుంచుని నిన్ను ఇంతగా ప్రార్థన చేస్తుంటే నీ దగ్గరికి మేమందరం వస్తే ఇంత కఠినంగా నిద్ర ఎలా పోతున్నావయ్యా? అంత దయామయుడవే నువ్వు, నీ దయార్థ హృదయము మా యందు ఎందుకు ప్రసరింపలేకపోతున్నావు? నిద్రలేవా స్వామి అని ఆ కృష్ణ భగవానుని ప్రార్థన చేస్తూ లేపుతున్నారు. అంతేకాదు స్వామి, నువ్వు మా కోసం పొట్టివాడివి కావక్కర్లేదు, వామనుడు అవ్వాల్సిన అవసరం లేదు. అట్లాగే నువ్వు ఎవరి కోసము మాకందరి కోసము యాచించవలసినటువంటి అవసరం లేదు. అట్లాగే భూమి మొత్తాన్ని ఓ త్రివిక్రమ రూపాన్ని పొంది కొలవాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. ఏం చేయాలి? చిన్నగా నీ కనులు విప్పితే చాలయ్యా, ఆ సుందర స్వరూపాన్ని చూస్తాం మేము, నీ దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని మేము దర్శించుకుంటామయ్యా. మేము దాన్నే కదా ప్రార్థన చేస్తున్నాం స్వామి. అంత శ్రమ పడవలసినటువంటి అవసరం కూడా నీకేం లేదు స్వామి, మా కోసం ఒక్కసారి కళ్ళు తెరవ్వా అని ప్రార్థన చేస్తున్నారు. కృష్ణుడు భగవానుడి యొక్క ఎడబాటు చేత బాధపడుతున్నటువంటి ఈ గోపికలందరినీ చూస్తే ఎలా ఉంటుందో తెలుసా అండి? రాముణ్ణి ఎడబాడినటువంటి సీతాదేవి మానసిక స్థితి వీళ్ళందరిలో కూడా కనిపిస్తోంది. అట్లా సీతమ్మ కోసం విలపిస్తున్నటువంటి రామచంద్రుడు నిద్రలేక నిద్ర పట్టక రాత్రి తెల్లవార్లు బాధపడినటువంటి శ్రీరామ స్వరూపానివి నువ్వే కదా. మరి వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నావా? మేమందరం బాధపడుతున్నాం నీకోసం అని తెలుసు కదా, నీకోసం తపిస్తున్నామని తెలుసు కదా, కనులు తెరిచి మమ్మల్ని కటాక్షించవచ్చు కదా, అది సులభమే కదా అని అంటున్నాను. ఇలా కృష్ణ భగవానుని ప్రార్థన చేస్తూ అన్ని పదార్థములలోనూ నీవే ఉంటావు, నీలోనే అన్ని పదార్థములు ఉన్నాయని కదా స్వామి, కనుక మా మనస్సు నీకు తెలియడం లేదా? మమ్మల్ని కటాక్షించడానికి నిద్రలేవవా అని ప్రార్థన చేస్తున్నారు. ఈ విధంగా అనేక రకములైనటువంటి అవతారములను కీర్తన చేస్తూ పరమాత్మ చేసినటువంటి ఔదార్య గుణాన్ని ఇక్కడ ప్రశంసిస్తూ మాకు కూడా నీ దయ కావాలి అని ఈ గోపికలందరూ చెప్తున్నారండి. అట్లా కృష్ణ భగవానుని నిద్రలేపడానికి ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ గోపికలందరూ కూడా కృష్ణుణ్ణి నిద్రలేపారు. ఈ కృష్ణుడు లేచాడా అంటే లేవలా. ఎందుకని లేవలేదట? మా అన్నగారైనటువంటి బలరాముణ్ణి లేపిన తర్వాత ఆయనతో పాటు నేను లేస్తానన్నట్టు అని మాట్లాడకుండా పడుకున్నట్ట. నిద్ర లేచాడు కానీ కళ్ళు తెరవట్లేదు, మాట్లాడట్లేదు. ఆయనకి ఏదో కావాలి. ఏమిటది? తన అన్న యొక్క నిద్ర లేవడం, తన అన్న కూడా తనతో పాటు రావడం, తన అన్న కూడా తనతో ప్రవర్తించడం. ఎందుకు? తనకు ఆయనంటే ప్రేమ, ఆయనకు తనంటే వాత్సల్యం. కనుక ఈ వాత్సల్య ప్రపూరితమైన భాగవతుల యొక్క మానసికమైన అనుభూతిని తన వెంట ఉన్నప్పుడే భగవంతుడు బయటకు వస్తాడు. కనుక ఇక్కడ భాగవత సేవ మీరు చెయ్యండి అని చెప్పకుండానే చెబుతున్నాడు కృష్ణ భగవానుడు. కృష్ణుడి హృదయాన్ని తెలుసుకున్నటువంటి ఆ గోపికలందరూ కూడా సరే నిద్రలేచాడు, కళ్ళు తెరవట్లేదు, ఎందుకనంటే వాళ్ళ అన్నయ్య లేవలేదు కాబట్టి, కనుక మనం అందరం కూడా ముందు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ బలరాముని నిద్రలేపుదామని అనుకున్నారు. మంచం మీద పడుకున్నటువంటి బలరాముడి దగ్గరికి వెళ్ళి శంభోర్కళలడి చెల్వా బలదేవా ఉంబియుం నీయుం ఉరంగేలో రెంబావాయ్ అని ఆయన నిద్రలేపుతున్నారండి. ఎర్రగా ఉన్నటువంటి బంగారు కడియాన్ని పాదమునందు ధరించినటువంటి ఓ భాగ్యవంతుడా, ఐశ్వర్యశాలి,
లేవయ్యా బలరామా, నువ్వు కూడా నీ తమ్ముణ్ణి లేపాలయ్యా, నువ్వు కూడా వస్తే తప్ప ఆయన లేచేటట్లేడు అంటున్నాను. ఇందాక చెప్పుకున్నట్లుగా ఆయన పాదం పెడితే తప్ప కృష్ణుడు రాడు కదా, ఆ విషయాన్ని వీరు ఇక్కడ స్ఫురింపజేస్తున్నారు. అట్లా నువ్వు వస్తే తప్ప ఆయన లేచేటట్టు లేరు కనుక నీవు లేవోయా ముందు. రామావతారంలో తమ్ముడై పుట్టి లక్ష్మణుడుగా నువ్వు పొందినటువంటి భాగ్యాన్ని అన్నగా కృష్ణుడి కంటే ముందు పుట్టి నువ్వు పొందేవు ఈ జన్మలో. కనుక నీవు అందుకున్నటువంటి ఆ అనుభూతిని మాకు అందించడం కోసం నిద్రలేచి రావయ్యా స్వామి. నువ్వు ఐశ్వర్యవంతుడివి కదా, పరమాత్మను సహజసిద్ధంగానే పొందగలిగినటువంటి వాడివి కదా, నీ ఐశ్వర్యం ఇంతని ఎన్నదగినది కాదు. కనుక అలాంటి ఐశ్వర్య ప్రపూరితమైన నీవు వచ్చి కృష్ణ భగవానుడి యొక్క సమాగమాన్ని మాకు పొందించవయ్యా అని బలరాముని నిద్రలేపుతూ, అన్నకి తమ్ముడు ఎంత విధేయుడై ఉంటాడో, విజ్ఞానము కలిగినటువంటి భాగవతులకు ఎంత విధేయుడై ఉంటాడో అలాంటి విధేయత కలిగిన ఈ తత్వాన్ని ఇక్కడ ఈ పాసురం ద్వారా గోపికలు మనకు తెలియజేస్తూ, గురువు ద్వారా ఆయన ఇచ్చినటువంటి మంత్రము ద్వారా భాగవతులను పొందడం ద్వారా భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చును అనేటువంటి ఒక విషయాన్ని మన ముందు ఉంచుతున్నారు. కాబట్టి ప్రతి వాళ్ళు గురుముఖమైనటువంటి మంత్రసిద్ధిని పొంది భగవానుని చేరుకోండి. లేదా అలాంటి భాగవతులు ఎవరైతే ఉన్నారో, పరమాత్మ సేవ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెంట నడిచి భగవత్ కటాక్షాన్ని అందరూ పొంది ఈ నూతన ఆంగ్ల వత్సరము మొత్తమంతా కూడా కృష్ణ భగవానుడి యొక్క పరమానంద భరితమైన స్వరూపాన్ని మీ అందరూ పొంది కృష్ణుని ముఖాన ఎల్లప్పుడూ నిలిచి ఉండేటువంటి చిరునవ్వు మీ ముఖార విందములలో కూడా ప్రకాశింపచేసుకుంటారని ఆశిస్తూ, అందరి జీవనమునకు కృష్ణ భగవానుడు మంచిని చేకూర్చాలని మరొక్కసారి మనసారా ప్రార్థన చేస్తూ, స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.